స్వామివారిని తలుచుకుంటా ఉండు, ఆయనే చూసుకుంటాడు. ఏడ్చొద్దమ్మా. కక్కయ్య మఠం కాడికి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం కాడికి పాదాల కాడికి పొల్లుదండాలు తల్లింది. ఈ ఆలయాన్ని నిర్మించింది దేవర లక్ష్మమ్మ గారు. ఆమె మన సనాతన ధర్మంలో అంతర్భాగమైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన అపర పైన రంత పూత ఉంది గర్భగుడికి. నువ్వు కంకరిచ్చిలా? అవునవును, అప్పుడు ఇచ్చినావు, కంకరిచ్చినావు. అవునవును. దానికోసం ఇంకొక కొనకొచ్చి ఇంకొక దాతను అడిగి తత్వభరితం వీరాసనస్థం గురుం వీరశ్రేష్ఠనుతం విరించి వినుతం వీరాది వీరం హరిం వీరేంద్రం ఘనయోగి మానసచరం వేదాంత విద్యాకృతిం వీరాచార్యం అహం భజామి సతతం శ్రీ వీరనారాయణం. ఓం శ్రీమన్మహావీర బ్రహ్మేంద్ర యోగీశ్వర భక్త మందార దుర్వార దుర్దోష దుర్భిక్ష దూర మహావీర మీ శక్తి మీ యుక్తి మీ సూక్తి మీ ముక్తులన్నంగ సామాన్యమే దేవదేవ మహాశిల్ప ప్రభువ మతద్వేష గర్వాంధకార ప్రజానీక సంస్కర్త అస్పృశ్యత జాడ్య నిర్మూల దక్ష ధరన్ వ్యక్తి భేదంబులన్ వర్ణ భేదంబులన్ పంక్తి భేదంబులన్ మాన్ప లోకంబునందన్న నాదాక్షతత్వ ప్రధానంబు గావించి నీ దివ్య దృష్టిని భవిష్యంబులందరికీ ద్వైతమునద్వైత సిద్ధాంత తత్వంబులంతే సమర్థించి తద్రాజయోగంబు సాధించి భూనాదులను సైతం మెప్పించి లోకైక మానుండవై పుణ్యశీలుండవై దివ్య తేజుండవై దేవదేవుండవై లోక కళ్యాణ మానుండవై దివ్య తేజుండవై దేవదేవుండవై గాచుచున్నట్టి గోవిందమామ మనోనాయక లోక సుశ్లోక మీ పాద నీరేజ సంసేవనామాన దీక్షం ప్రసాదింపుమ మా ప్రార్థనలు భ్రీత నాలింపుమ మమ్ము భావింపుమ భూరి ధర్మార్థ కామమోక్షములను గూర్పుమ పోతులూరు వంశాదీప నమస్తే అస్మదానంద సంకల్ప ప్రదాత నమస్తే గీతా బ్రహ్మేంద్ర నమస్తే నమస్తే నమః. హరి ఓం. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈరోజు నేను మీకు ఒక చిన్న ఆలయాన్ని చూపించబోతున్నాను. ఇది కడప జిల్లా కమలాపురం మండలం కేంద్రంలో ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం. చూడటానికి ఇది చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న భక్తి మాత్రం హిమాలయం అంత ఉన్నతమైనది. ఈ ఆలయాన్ని నిర్మించింది దేవర లక్ష్మమ్మ గారు. ఆమె మన సనాతన ధర్మంలో అంతర్భాగమైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన అపర భక్తురాలు. ఈ రోజుల్లో కొందరు స్వామివారి ఫోటోలను సంఘాల పేర్ల మీద ముద్రించుకొని కులాల పేరుతో విద్వేషాలు రగిలిస్తూ కాలజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ పుస్తకాలు అచ్చేస్తున్నారు. అలాంటి వారికి కనువిప్పు కలగాలని నేను ఈమె పేరును ఆమె సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే భక్తికి కులం ఉండదని నిరూపించిన చరిత్ర మనది. నాడు సాక్షాత్తు బ్రహ్మంగారు కక్కయ్య స్వామి భార్య శరీరంలో సకల దేవతలను చూపించి అనుగ్రహించలేదా? ఆనాడు స్వామి చూపిన ఆ కృతజ్ఞతా భావం, ఆ ప్రేమ ఈనాటికి ఆ సామాజిక వర్గంలో సజీవంగా ఉంది అనటానికి ఈ దేవర లక్ష్మమ్మ గారే నిదర్శనం. ఈ ఆలయ నిర్మాణం కోసం ఆమె పడిన తపన సామాన్యమైనది కాదు. ఊరూరా తిరిగి ప్రతి ఇంటి ముందు చెయ్యి చాచి ఒక్కో రూపాయి పోగు చేసి ఈ గుడిని కట్టించారు. అంతటితో ఆగలేదు. కక్కయ్య స్వామి మఠం నుండి బ్రహ్మంగారి సజీవ సమాధి వరకు పొర్లుదండాలు పెడుతూ తన మొక్కును తీర్చుకున్న ధన్యజీవి ఆమె. కులం పేరుతో కొట్టుకునేవారు చూడాల్సింది ఇలాంటి నిష్కల్మషమైన భక్తినే. ప్రస్తుతం దేవర లక్ష్మమ్మ గారు స్వర్గస్థులయ్యారు. ఆమె కుమార్తె ఇప్పుడు ఈ ఆలయ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఆమెకు స్వామివారి తత్వాల గురించి పెద్దగా తెలియకపోయినా మా అమ్మ కట్టించిన దైవం అనే పవిత్రమైన భక్తితో స్వామిని సేవించుకుంటున్నారు. కులం కంటే గొప్పది భక్తి అని చాటి చెప్పి ఆ తల్లి కుమార్తె మాటల్లోనే మిగిలిన విశేషాలు ఇప్పుడు విందాం. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. నమస్తే అమ్మా. మీ పేరేం పేరమ్మా? సుశీలమ్మ. ఇది స్వామివారి గుడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎవరు కట్టించింది? ఎవరు? లక్ష్మమ్మ.
అంటే ఇది గుడి ఆమె సొంత ఖర్చులతో కట్టుకుందా లేకపోతే చందాలు తీసుకొని? పల్లెలమ్మడి పోయి చందాలు తెచ్చుకొని కట్టింది. అవునా? అంటే మీ అమ్మగారు స్వామివారిని నమ్ముకోవడానికి అంటే పూర్వం నుంచి స్వామివారికి సంబంధించి నమ్ముకుంటానిందా లేకపోతే మధ్యలో ఈమెకే భక్తి కలిగిందా? మధ్యలోనే ఏమో దాని కలుపు మీద మనకు తెలీదు. ఆ, పల్లెలమ్మడి పోయి ఉమ్, తీసుకొచ్చి దాదాపు అనుకొని కట్టించుకున్నాను, సొంతం కట్టించుకున్నాను. సొంతంగా. అంటే ఈమె ఒక్కటేనా లేకపోతే ఈయన ఒక్కటే, అప్పుడు భర్త గారు లేరా ఆమెకి? ఎవరు లేరు, ఆ. ఊరికి తోడు ఉంటాను నేను. మీకేం చెప్తానుంది బ్రహ్మం గారి గురించి స్వామి గారి గురించి ఏమైనా చెప్తా ఉందా ఏం లేకపోతే? చెప్పలే, నేను హాస్టల్లో పని చేసుకొని బతుకుంటాను నేను. మీరు అక్కడ ఉన్నారు ఫస్ట్, మీ అమ్మవారు కాలం చేసిన తర్వాత మీరు వచ్చినారా ఇక్కడికి? ఆ. మీకు ఇప్పుడు ఈ గుడికి సంబంధించి ఈ ఖర్చులు కానీ లేకపోతే ఇవన్నీ చూసేది ఎవరు? నేనే. మీరేనా? అంటే ఎవరన్నా దాతలు ఇస్తారా వచ్చి? దాతలు 100, 50, 20, 30, 10 ఇచ్చారు. ఉమ్, అబద్ధం ఎందుకు చెప్పాలి? ఉమ్, ఇచ్చినప్పుడు ఆయన పూలకు, టెంకాయకు, ఉమ్. ఆందానికి, కడ్డీలకు ఉమ్, తెచ్చుకొని ఉమ్. నేను జరుపుకుంటా ఉన్నా. ఓకే. అంటే మఠానికి అందుకు వెళ్ళరా మీరు? మఠానికి పోతాం, ఆ. పోయి చూసి వస్తాం, టెంకాయ కొట్టి వస్తాం ఆయన. మీకు ఇప్పుడు బ్రహ్మంగారు అంటే మీకు ఆయన గురించి ఎంతవరకు అంటే మీకు స్వామివారి మీద ఉండే అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా స్వామివారు అంటే ఇది అని ఆయన చరిత్ర గురించి అవన్నీ తెలుసా లేకపోతే జస్ట్ ఊరుగా నాకు బ్రహ్మంగారు మా అమ్మవారు కట్టించినారు కాబట్టి భక్తి అని చెప్పి ఆ అమ్మవారు కట్టించినారు కాబట్టి దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూసుకుంటాను? చూసుకుంటాను. ఆ. అంటే ఇలా అడుగుతానని ఏమనుకోవద్దమ్మా. మీరు మీ క్యాస్ట్ మామూలుగా మీ కులం ప్రకారం అయితే ఏం కులం అమ్మా? మాదిగా మాది వాళ్ళు హరిజనులు. ఎందుకంటే తెలియాలి కదా చాలామంది బ్రహ్మంగారు అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అనమాట మా కులానికి సంబంధించిన వ్యక్తులే అని చెప్పి. కానీ బ్రహ్మంగారికి భక్తులు అంటే ఆ కులం ఈ కులం కాదు, చాలా చోట్ల ఉన్నారని చాలామందికి తెలియదు. ఇలాంటి వాళ్ళనన్నా చూస్తే సిగ్గు వస్తుంది కొంతమందికి. దానికోసం ఇప్పుడు కక్కాయ స్వామి ఉన్నాడు కదా మఠంలో, కక్కాయ స్వామి బ్రహ్మంగారి దగ్గరికి తీసి ఆయనకి దేవతలను చూపించాడు కదా వాళ్ళ భార్య శరీరంలో. ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లే. ఇప్పుడు బ్రహ్మంగారిని ఒక కులానికి కట్టేస్తారనమాట. ఎందుకంటే మీ అమ్మగారు ఉన్నారు కదా, మీ అమ్మగారు ఆయన సొంత డబ్బులు కావచ్చు లేకపోతే ఊళ్ళో దాతల దగ్గర కావచ్చు ఊళ్ళు తిరిగి ఈ ఆలయం కట్టించింది అనమాట. అంటే ఎంత భక్తి ఉంటే లేకపోతే ఎంత అంకితభావం ఉంటే కడతారు, ఊరకనే కాదు కదా. ఒక మాట, కక్కయ్య మఠం కాడి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం కాడికి పాదాల కాడికి పొల్లు దొండలు వెళ్ళింది. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుంచి? కక్కయ్య మఠం కాడి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దాకా పొల్లు దండాలు పొల్లు దొండలు పెట్టుకుని పెట్టి నెరవేర్చింది. అంటే ఈ గుడి కట్టక ముందు పొల్లు దండాలు పెట్టిందా? కట్టినాక, అదే గుడి కట్టిన తర్వాతనా కట్టక ముందు అంటారా? కట్టినాక కట్టిన తర్వాత. ఓకే. అంటే ప్రతి సంవత్సరం దొల్లుతానిందా లేకపోతే ఒకసారి? ఒకసారి. అది ఏ సంవత్సరంలో ఉంటుంది? అంటే ఆమె కాలం చేసి 30 సంవత్సరాలు అయిందా 20 సంవత్సరాలు అయిందా? 20 దాటింది. 20 దాటింది. ఆ సంవత్సరం గుర్తులేదు. 92 ఆ మధ్యలో పొర్లు దండాలు పెట్టింది కక్కయ్య స్వామి మఠం నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గర. ఓకే. పుణ్యాత్మురాలు తెలుసా ఆమె పుణ్యాత్మురాలు కాబట్టి ఆమె కడుపున మీరు పుట్టారు కాబట్టి మీకు పూర్తిగా స్వామివారి గురించి పూర్తిగా అవగాహన లేకపోయినా అది రక్తంలో ఉంది. మీ అమ్మవారి దగ్గర నుంచి అది వచ్చింది. లేకపోతే ఈ కాలంలో ఊరికే భక్తి పుట్టదు కదా. మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా కాళ్ళు చేతులు బాగాలేకపోయినా ఏదో చెయ్యాలా మీకు శక్తికి తగ్గట్టు అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. అదే అదే. మీరు సంవత్సరం ఒకసారి పోతారా మఠానికి? పోతాం, నాకు బాగా లేకపోవడంలే. ఇక్కడ ఈ ప్రాంతంలో స్వామివారికి సంబంధించిన భక్తులు ఎవరైనా ఉన్నారా? వస్తూ ఉంటారా? ప్రతి సోమవారం భజన చేస్తారా? మా ఇళ్ళలో ఇక్కడ వాళ్ళే. అంటే వీళ్ళు ఎక్కువ మతం మారిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, లేరా? మనకి ఇదే మన హరిజనుల్లో మతం మారే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, క్రిస్టియన్స్ ఉన్నారా ఇక్కడ? బాగా ఎక్కువే ఉన్నారు. మారకుండా ఉండేవాళ్ళు స్వామివారి దగ్గరకు వచ్చి భజన చేస్తూ ఉంటారు. వాళ్ళు పుణ్యాత్ములు తెలుసా, వాళ్ళు పుణ్యాత్ములు.
ఎవరు? కొట్టు సుబ్బరాయుడు అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఏ. ఆ అబ్బాయి మా అమ్మ శిష్యు అప్పట్లో. మీ అమ్మకి శిష్యుడు ఆయన. ఆయన తోడు ఉంటాడు మా అమ్మకు. ఆ పనికి ఈ పనికి దేవుడి కాడికి పోను, అయితే ఇవన్నీ చూసుకొని పోను, మంచి చెడ్డ దేవుడి కార్యం చేపించడానికి ఆ అబ్బాయి ఉన్నాడు. నలుగురు ఉన్నారు, ముగ్గురు చనిపోయినారు, ఆ అబ్బాయి ఒక్కడున్నాడు. ఆ అబ్బాయి నాకు కొంచెం సహాయం, మీకు తోడుగా ఉంటాడు ఈ విషయాలు. మీ అమ్మగారికి 4 శిష్యుల మాదిరి ఉంటే మీ అమ్మకి అందులో 3 కాలం చేశారు, ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ గుడికి సంబంధించి ఏదన్నా మీకు సహకారం చేయాలంటే చేస్తూ ఉంటాడా? కానీ అడుగుతాడు, ఇప్పించాడు. అదే ఏదో రకంగా భజనకు ఫలారము, వారానికి ఒకసారి అబ్బాయి ఫలారము, పూలదండ, టెంకాయ తీసుకొచ్చి దేవుడికి సమర్పించి వెళ్ళిపోతాం. సరే, ఇప్పుడు స్వామివారిది వెనకాల విగ్రహం వెనకాల గోడ చీలిపోయింది కదా, చీలిపోయింది, లేకపోతే అంతా కాస్త రంగు వెలిసిపోయింది కదా, మీరు ఏం చేయాలనుకుంటారు దీనికి? ఇంకేం పనులు ఉన్నాయి దీనికి? ఇంకా ఏం పనులు ఉన్నాయి దీనికి? పైన అంత పూత ఉంది గర్భగుడికి, నువ్వు కంకర ఇచ్చిలే? అవునవును, అప్పుడు ఇచ్చినావు, కంకర ఇచ్చినావు. అవునవును, దానికోసం ఇంకొక కొనకొచ్చి ఇంకొక దాతను అడిగి తీసుకొచ్చి పూపించినారు రాళ్ళేసి గర్భగుడి చుట్టూ. ఇప్పుడు కారట్లేదా పైనుంచి? కారణంలే, అందుకని ఆ పూత పూపించి రంగు కొట్టాలని నాకు ఆశ. చూద్దాం, స్వామివారు అనుకుంటే ఎంతసేపు ఎవరొకరు భక్తులు చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. మీరు ఏదైతే పనులు ఉన్నాయో చేయిస్తాను, ఖచ్చితంగా చేయిస్తాను నేను. తిన్నాళ్ళకల్లా అయిపోవాలా, మే నెలలో తిన్నాల. అవునవును, ఆరాధన ఉత్సవాలు కదా. ఆరాధన ఉత్సవం కల్లా రంగు కొట్టించుకొని దేవుని బొమ్మకు రంగు కొట్టియాలని నాకు ఆశ. కానీ నేను నడచలేకుండా పోలేకుండా. అవునులే, వయసు మీద పడింది, కాస్త ఆరోగ్య సమస్యలు ఉన్నట్టున్నాయి. చాలా కష్టంగా ఉంది తిరగాలంటే. మీ భర్త గారి పేరేం పేరమ్మా? వెంకటపతి. మీ అమ్మవారి పేరు దేవర లక్ష్మమ్మ. అంటే మీ వీరబ్రహ్మేంద్ర స్వామి మీద భక్తి పుట్టింది మీ అమ్మవారి మొదటి నుంచే, ముందు లేదు, ఏం లేదు. ఆయన కట్టించింది కాబట్టి, దగ్గర ఉంది కాబట్టి దీపం పెట్టుకుంటా బతుకుంటాడా. అప్పట్లో అంటే ఈమె సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టిందా, లేకపోతే ఊళ్ళో దాతల వాళ్ళ దగ్గర నుంచే తీసుకునిందా? సొంత డబ్బు కూడా పింఛన్ వస్తానింది మా నాయనది. ఓకే. ఆ పింఛని అడుక్కునింది, పల్లెలమ్ముడు పోయింది, అంతా తీసుకొచ్చి కట్టించింది. అప్పట్లో ఎందుకు ఇలా ఊళ్ళమ్మడి పోయి అడుక్కుంటున్నావు, ఎందుకు కడతావు అని ఆమెకి ఎవడు అబ్జెక్షన్ చేయలేదంటారా? ఇంట్లో వాళ్ళు కట్టాలనుకున్నా కట్టించుకున్నా. అంటే ఆమె అంకిత భావంతో ముందుగా గట్టిగా వెళ్ళిపోయింది. కట్టించింది. చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, బ్రహ్మంగారి భక్తులు, బయటికి రాని వాళ్ళు చాలామంది, అంటే చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటికి చాలామందికి తెలివి రావాలి. స్వామివారిని ఒక కులానికి కట్టేసి మా దేవుడు, మా గురువు, మా బ్రహ్మంగారు అని కొందరు ఎదవలు తయారయ్యారనమాట. వాళ్ళకి తెలియాలి ఇలాంటి వాళ్ళ గురించి, ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి. స్వామివారి భక్తి అంటే ఊర్లమ్మడి వెళ్ళి అడుక్కొని వచ్చి సహకారం తీసుకొని కట్టారు కదా స్వామివారిది. వీటి గురించి బయట తెలియాలి, అందుకోసం ఈ ప్రయత్నం అంతే. చేద్దామమ్మా, స్వామివారికి మీరు ఏదైతే కావాలనుకున్నారో చేద్దాము. భక్తులు ఎవరన్నా చూసినా కూడా ఎవరన్నా ఉంటారు కదా, కనీసం వాళ్ళు స్పందించే వాళ్ళు ఉంటారు, స్పందించాలని కోరుకుందాం. అదే నాయన, నాకు శక్తి లేదు, మీరే మీ ఎదుటలు 4 ఇద్దరు 1 3 వచ్చి చుట్టూ నున్నపూత పూసి పూపించి చేపించి రంగు కొట్టించిపోతే నేను దండం పెట్టుకుంటూ ఉంటాను. ఆయన తీసుకుపో, స్వామివారిని కోరుకుంటారా? తలుచుకుంటూ బతుకుతాను. ఎందుకంటే ఈ బర్రెలు ఎన్ని నొప్పులు జాస్తి అయినాయి, పట్టుకోలేకుండా కింద. తప్పదు, ఏం చేస్తాం, ఆరోగ్య సమస్యలు వయసు మీద పడిన తర్వాత భరించాలి కదా. స్వామివారిని తలుచుకుంటా ఉండు, ఆయనే చూసుకుంటాడు. ఏడ్చొద్దమ్మా. ఇప్పుడు మీ అమ్మ ఇలాంటి పుణ్యకార్యం చేసింది, పుణ్యలోకాల్లోనే ఉంటుంది. ఆమె కడుపున మీరు పుట్టారు, మంచిగా జరుగుతుంది. కాస్త మనకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, అంతే.